కుంభరాశి అండి. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. కష్టపడితే కానీ ఏది విజయం సాధించలేరు. కష్టపడాలి. శారీరక శ్రమ ఇంపార్టెంట్ అండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్, శారీరక శ్రమ, ఏ విషయంలోనూ సక్సెస్ కాలేకపోవడము, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితమైన మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. మోకాళ్ళ నొప్పులకు కానీ, కీళ్ళ నొప్పులకు కానీ మంచి మంచి డాక్టర్స్, అంటే నేను చెప్పడం మీకు తెలుసు అనుకోండి, అదో ప్రాబ్లం ఉంది. సరే, కుజుడు రాహువులు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తారు. ధనం బాగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎక్కువగా మాట్లాడే శక్తి ఇస్తారు. స్పోర్ట్స్ బాగా, అంటే ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. బుధుడు మూడో భావంలో ఉండడం వల్ల వార్తా సేకరణలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. న్యూస్ రీడర్స్కి, వార్తా సేకరణ ఉండే వాళ్ళకి బుధుడు కారకత్వం ఉండాలి. చాలా బాగుంది. ఫోర్త్ భావంలో నిజంగా గ్రేట్ అండి. ఫోర్త్ భావంలో గురుడు, సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ ఫోర్త్ భావం. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు, తప్పదు. అంతే, ఖచ్చితంగా బాగుంటుంది. మంచి జరుగుతుందండి. విదేశాలకు వెళ్ళడము, ధనం సంపాదించడము, భూములు కొనుగోలు చేయడము, విద్యలో బాగా రాణించడము ఉంది కదా. ఫోర్త్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా బాగున్నాడు. ఫోర్త్ భావంలో రాహు తప్ప, రవి తప్ప అనుకోండి. బట్ ఏదేమైనా 4వ ఇంటి వాడు శుక్రుడు బాగుండడం వల్ల మీకు బంగారు ఆభరణాలు, వస్త్రాలు బాగుంటాయి. వ్యవసాయదారులకు పంట బ్రహ్మాండంగా ఉంటుంది. మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఆవిడ ఏజ్డ్ పర్సన్ అయితే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించండి. డాక్టర్ని కన్సల్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫోర్త్ భావంలో గురుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి విద్యలో బాగా రాణిస్తారు. అంటే ఆడిటర్స్ గాను, అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు, స్టాట్యూటరీ ఆడిటర్స్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. దాంట్లో అదే అలాగాను. తర్వాత ఆస్ట్రాలజర్స్, జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి, బ్రహ్మాండంగా ఉన్నారు. జాతకాలు చెప్పే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఆస్ట్రాలజర్స్కి. అలాగే గురు శుక్ర కాంబినేషన్ వలన మీకు మాట నేర్పతనం ఎక్కువ, అలాగే ఇంద్రియ నిగ్రహం ఎక్కువ అండి. మీకు ఫోర్త్ భావం ఎక్కువగా చాలా బాగుంది. ఫిఫ్త్ భావం కూడా చూసుకుంటే బుధుడు బాగున్నాడు. ఎక్కువగా బుధుడు బాగుండడం వల్లనే మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది. అవకాశాలు ఉన్నాయి. అంటే లాసులు అంటే నష్టాలు రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంతానం విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడతారు. ప్రాబ్లం లేదు. సప్తమ స్థానానికి శని దృష్టి ఉందండి. అంటే వివాహ వేడుకలు లేట్ అయిపోతుంటాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయి. భార్యాభర్తల విషయంలోనూ చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, సప్తమ స్థానానికి శని ఉండడం వల్ల మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయండి. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, భయపడాల్సిన అవసరం లేదండి. అష్టమ స్థానానికి కేతువుకి గురుదృష్టి ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ చిక్కుకున్నా భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు, ఈశ్వరుడు కాపాడతాడు. పైగా సుబ్రహ్మణ్యుడు మిమ్మల్ని కాపాడతాడు, గణపతి మిమ్మల్ని కాపాడతాడు. ఎందుకని? కేతువు గణపతి ఆరాధనకి, గణపతి పూజలకి చేసేవాళ్ళకి కేతు అనుకూలవంతంగా ఉంటాడు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవాళ్ళకి కేతు అనుకూలవంతంగా ఉంటాడు. అలాగే శివుడు అభిషేకాలు చేసేవాళ్ళకి కేతు బ్రహ్మాండంగా యోగిస్తాడు. అందుకని కేతు జపం చేయించుకున్నా, గణపతి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు. మీరు పైగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు శని మీ రాశిలో ఉండడమో, ఏలాంటి ప్రభావం ఉండడమో, అష్టమంలో కేతు ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే మే నెల నుంచి గురుడు మారాడో అప్పటి నుంచి కొద్దిగా అమ్మయ్య అనుకుంటారనమాట. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. భాగ్యస్థానాధిపతి శుక్రుడు చాలా బాగున్నాడు కదండి, ఫోర్త్ బాగున్నాడు కదా, మీకేం భయము? సంపదలు పెరుగుతాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, విష్ణు సందర్శనం చేసుకుంటారు, అమ్మవారికి దర్శనాలు ఎక్కువ ఉంటాయి మీకు. ఎందుకని? శుక్రుడు ప్రభావం కాబట్టి. అలాగే భాగ్యస్థానం చాలా బాగుందండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. పైగా 10th భావానికి గురుదృష్టి ఉందండి. 10th భావానికి గురుదృష్టి ఉన్న అదృష్టం. అర్థం ఏంటంటే 10th భావానికి గురుదృష్టి ఉందంటే చక్కగా ఉద్యోగ భద్రత ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు. ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్, లాయర్స్ అండి, మంచి గురుదృష్టి ఉందంటే వాళ్ళ ధాటి చాలా బాగుంటుంది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుండే వాళ్ళకంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే ఆ భావంలో ఏ భావంలో ఉంటే ఆ భావంలో వాళ్ళు వృద్ధి చెందుతారు అని చెప్పొచ్చండి. అద్భుతంగా చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా వెనకబడుతూ ఉంటారు. అంటే ఉద్యోగంలో భద్రత లేకపోవడము, పై బాసులు చిన్న ఇబ్బంది కలగడము, దగ్గరికి వచ్చిన అపాయింట్మెంట్స్ డిలే అయిపోతూ ఉండడం జరుగుతుంది. భయపడకండి. 12వ భావం కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సమస్యలో
మీకు తెలుసు కదా, సమస్యలు మీకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. గురుదృష్టి ఉంది కాబట్టి 12వ భావం సమస్యల గురించి చూస్తాం. అష్టమ స్థానాన్ని గురుదృష్టి సమస్యల గురించి చూస్తాం. మీకు అష్టమ భావానికి గురుదృష్టి ఉంది అంటే తలంపుకోవచ్చు ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. 12వ భావానికి గురుదృష్టి ఉందంటే సన్మానాలు కూడా జరుగుతాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటండి, కానీ గాయత్రి మంత్రం చేయాలండి. కుంభరాశి వాళ్ళు గాయత్రి మంత్ర జపం చేస్తే విపరీతమైన రాజయోగం కలుగుతుంది. అలాగే కేతువు సంబంధించిన గణపతి ఆరాధన అదొకటి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన చక్కటి అదృష్టం కలుగుతుందంటే ఏమాత్రం సందేహం లేదండి. పైగా పెద్దవాళ్ళకి పూజలు చేయండి, అమ్మవారిని కొలవండి. నిత్య సంతోష మాత దుర్గమ్మవారు చండీ హోమం చేసుకోవాలండి. నిత్య సంతోష మాతను ఎందుకు కొలమంటున్నారంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి కదండి మనం, ఎవరైనా సరే. అందుకనే మీకు ఏలినాటి ప్రభావం ఉంది, అష్టమంలో కొద్దిగా కేతు ప్రభావం ఉంది కాబట్టి నిత్య సంతోషము అని కొలవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండి ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ కుంభరాశి వాళ్ళకి.